ఇక నిజామాబాద్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రైతులు అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలోని పోడు భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని గిరిజనులు తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరును ఎండగడుతూ ఇప్పటికో రైతు పురుగుల మందు తాగాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రహించిన మిగతా రైతులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రైతులు అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలోని పోడు భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని గిరిజనులు తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరును ఎండగడుతూ ఇప్పటికే ఓ రైతు పురుగుల మందు తాగాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రహించిన మిగతా రైతులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి బాధిత రైతు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు గిరిజనులు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో అటవీ భూముల వివాదంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య నిన్నటి నుంచి ఒక అగాధం ఏర్పడింది. నిన్న బైరాపూర్ గ్రామంలో ఫారెస్ట్ భూములను ఎవరైతే గిరిజన రైతులు సాగు చేస్తున్నారో ఫారెస్ట్ ల్యాండ్ లో సాగు చేస్తున్నారనే నేపథ్యంతో పంటలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇది 1 ఎకరం 23 గుంటాలకు సంబంధించిన ఓ నిరుపేద గిరిజన రైతు ప్రకాష్ అనే రైతుకు సంబంధించింది. కండ్ల ముందల్నే ఫారెస్ట్ అధికారులు క్రిమి సంహారక మందులు, ముఖ్యంగా గడ్డి మందు తో పంటను ధ్వంసం చేయడం పట్ల ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో పంటను కోల్పోయినటువంటి రైతు నిరుపేద కుటుంబం, దాదాపుగా ఆ కుటుంబానికి ఆనుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి అనేక మంది ఈ వీధిని పడే పరిస్థితి ఉన్నాయి. ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేయలేని నిస్సాయ స్థితిలో క్రిమి సంహారక మందు ఫారెస్ట్ అధికారుల ముందు నిన్న తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రైతు ఒకటే చెప్తున్నాడు, గత కొద్ది రోజుల నుంచి తాతల ముత్తాతల నుంచి మేము ఫారెస్ట్ భూమిని అయినా మేము సాగు చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మాకున్నాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో దీనికి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చింది, దీనికి రైతు బంధు పడుతుందని రైతు అంటున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి గిరిజన రైతులకు, పోడు భూములు సాగు చేసే రైతులకు మధ్య ఒక అగాధం ఏర్పడింది. అగాధం చిలికి చిలికి గాలివానగా మారింది. నిరుపేద గిరిజన రైతుల పట్ల ఫారెస్ట్ అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా గిరిజనుల నుంచి బలంగా ఉంది. ఈ సంఘటన మరొక ముందే కొద్దిసేపటి క్రితమే గాంధారి మండలం సీతాయపల్లి గ్రామంలో మరో రైతు కృష్ణ అనే రైతుకు సంబంధించినటువంటి ఫారెస్ట్ భూమిని సాగు చేస్తున్నాడనే నేపథ్యంతో ఇక్కడ కూడా క్రిమి సంహారక మందును చల్లి పంటను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. గాంధారి మండలం సంబంధించినటువంటి రైతు కూర చిన్నస్వామి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగింది. తను సాగు చేస్తున్నటువంటి భూమిలో సేమ్ క్రిమి సంహారక మందును చల్లి ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసి బ్రతుకుతున్నాము. ఇది 1 ఎకరం 16 గుంటలకు సంబంధించిన భూమి ఫారెస్ట్ ఆనుకొని ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఇది మా భూభాగానికి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతు ఎవరైతే కూర చిన్న స్వామి ఉందో అతను క్రిమి సంహారక మందు తాగడం జరిగింది. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఫారెస్ట్ అధికారుల పైన గ్రామస్తులు దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పారిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ రైతు
కూర చిన్నస్వామి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనికి మొదటగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా గిరిజన రైతుల పట్ల ఒక అగాధం ఏర్పడింది. కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలతో రైతుల పైన క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా దాడులకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి జైలుకు వేస్తున్నారని ఇటు గాంధారి మండలం అదేవిధంగా అటు నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలానికి సంబంధించిన అదేవిధంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సమీపంలో ఉన్న అక్కాపూరు అదేవిధంగా పరిసర ప్రాంత రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశం పట్ల పూర్తిగా ప్రభుత్వం ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంది. గతంలో పోడు భూముల పట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో గిరిజనులందరికీ పారదర్శకంగా అందించడం జరిగింది. అప్పుడు కూడా అందించిన భూములను వివిధ శాఖలు చూపిస్తూ వాళ్ళకి రైతు బంధు పడుతుంది. అదేవిధంగా వాళ్ళు బ్యాంకులో పారదర్శకంగా లోన్ కూడా తీసుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే కట్టర్ బీఆర్ఎస్ వాదులు ఉన్నారో ఆ వార్డుపైనే టార్గెట్ చేస్తూ గ్రామంలో ఇలాంటి పరిణామాలు ప్రతినిత్యం ఎక్కడొక చోట కనబడుతున్నాయి. ముఖ్యంగా గిరిజన రైతులకు ఫారెస్ట్ అధికారులకు ఒక చిచ్చు అయితే ప్రభుత్వం పెట్టిందని చెప్పొచ్చు. పారదర్శకంగా ఉన్న ల్యాండ్ల పైన సమగ్ర సర్వే చేయించాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు ఈ ముగ్గురు అధికారులు కూర్చొని ఒక అంశాన్ని క్లారిటీగా రైతులకు అదే ముఖ్యంగా గిరిజన రైతులకు ఉన్న ఒక అగాధాన్ని రూపుమాపకపోతే ఈ పరిణామాలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గిరిజన రైతులు అదేవిధంగా ఏదైతే పోడు భూములు నమ్ముకుని వ్యవసాయం చేసే రైతుల మధ్య అగాధ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఒకటే రోజు 2 ఇన్సిడెంట్లు కావడం పట్ల జిల్లాలో ఒక కలకలం లేపిన అంశంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్. నిన్న బైరాపూర్ గ్రామము మక్పాల్ మండలంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి నిరసిస్తూ ఈరోజు బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. మరి నిన్న ఏదైతే ప్రకాశ్ అనే రైతు 2013-14 నుంచే ఆయన సాగు చేస్తున్న భూమి, ఆయన నిండు పంట ఉండే ఇదే మక్కలు వేసుకొని కూర్చున్నాడు. ఆలు మొగలు పనిచేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు పోయి దౌర్జన్యంగా వాళ్ళిద్దరిని మా లేడీ పోలీసు ఆడ మనిషిని ప్రకాష్ను పోలీసులు బాగా దౌర్జన్యంగా కొట్టేసి ఈ మక్కలు చనిపోయేటట్టు వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే ఆయన ఈ పీకులాటలో ఆయన మందు తాగడం జరిగింది. మరి ఆయన చాలా సీరియస్లో ఉన్నాడు. మరి దానికి ప్రభుత్వ పరంగా ఈ గవర్నమెంటే దానికి మెడిసిన్ ఛార్జెస్ కానీ అన్నీ ఆయన భరించాలి. మరి రెండోది ఒకటి ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు పంట వేసిందో రైతులు వాళ్ళ పంట అయిందాక ఏ రైతును కూడా కదిలించకూడదు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. రెండవది ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా అధికారులకు ఫారెస్ట్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏమని గిరిజనులు సాగు చేసిన భూములను ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిస్టర్బ్ చేయొద్దు అని. మీరు ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో మీరు సర్వే చేసినారో మీ దగ్గర రికార్డు ఉంది. ఆ రికార్డుని మీరు ప్రభుత్వం పంపించి ఆ రైతులకు పట్టలు ఇప్పించే ప్రయత్నం చేయండి. అంతేగాని దౌర్జన్యంగా ఈ గిరిజన రైతులను సతాయించవద్దు. ఏదైతే మీరు గ్రామాలలో తాండాలలో పోయి గిరిజనులను హింసిస్తున్నారో అది ఎంతవరకు సమంజసమనే మీకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క రైతు మీద 4 కేసులు పెడితే ఆ రైతు వాళ్ళ పిల్లలను చదివించాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా, వాళ్ళు కోర్టుకు రావాలన్నా, జైలుకు పోవాలన్నా, ఏ పరిస్థితిలో రైతు బతుకుతాడనేది ప్రభుత్వానికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి ఈ అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా స్పందించి ఈ రైతులకు పంట నష్టం చేయకుండా ఆదేశాలు తక్షణమే ఇచ్చి ఆపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ ఫారెస్ట్ అధికారులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మీరు బంద్ చేయాలి. ఈ పంట వేసిన పంటను ధ్వంసం చేయకూడదు. ఒకవేళ చేసిన అదే దానికి మీరు కుమ్ముకుంటే మేము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మండలాల గ్రామాల జిల్లాల మొత్తం స్తంభించేస్తాం. అసలు రోడ్డు కూడా ఏమి నడవకుండా మేము స్పందిస్తామని